హాయ్ ఆల్. మెట్రోలో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? సో మేమైతే నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చామండి. వీకెండ్ ఇట్ వాస్ థర్డ్ డే ఎగ్జిబిషన్ పెట్టి. సో మళ్ళీ వీక్ డే స్టార్ట్ అయితే కుదరదేమో, ఫెస్టివల్ టైం కదా, రష్ కూడా ఎక్కువ ఉంటుంది అని ముందే వచ్చేసాం. సో ముందే వచ్చాం కాబట్టి ఎక్కువ జనాలు కూడా లేరు అండ్ షాప్స్ కొన్ని ఇంకా పెట్టలేదన్నమాట. సో మేమైతే గేట్ నెంబర్ 3 నుంచి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే ఇది ఒక స్టోర్ అయితే మంచిగా అనిపించింది. కలెక్షన్ అంతా డిఫరెంట్గా ఉండే. ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి చాలా స్టోర్స్కి, బట్ కలెక్షన్ మీకు ఇది నచ్చితే అయితే చూడొచ్చు. అండ్ దాని పక్కనే ఒక క్రాకరీ స్టాల్ ఉండే, చాలా మంచి కలెక్షన్ ఉంది. సో మీరు చూసినట్టయితే ఇక్కడ మంచి డైనింగ్ సెట్స్ అవ్వచ్చు, టీ సెట్స్ అండ్ డెకార్ పీసెస్ చాలా బాగున్నాయి. మీకు క్రాకరీ యూనిట్స్లోకి కావాలంటే చూడొచ్చు ఇలాంటివి. జనరల్గా ఈ మధ్య మనకి హోమ్ సెంటర్ లాంటి వాటిలో ఎస్థెటిక్ అలాంటివే దొరుకుతున్నాయి కదా. సో కొంచెం ట్రెడిషనల్గా, కొంచెం గ్రాండియర్గా కావాలి అంటే ఇలాంటివి అయితే ట్రై చేయొచ్చు. కంపారిటివ్లీ వాటితో పోలిస్తే మీకు ఇక్కడ డీసెంట్ ప్రైజెస్ కూడా దొరుకుతాయి. అండ్ దాని పక్కనే ఇంకొక స్టాల్లో ఇది మనకి టెరాకోటా టైప్ ఆఫ్ ఇలాంటి పింగాణివి ఉన్నాయి కదా, కప్స్, జార్స్, ప్లేట్స్, ఫ్లవర్ పాట్స్, వేజెస్ అలాంటివన్నీ ఉన్నాయి. ప్రైస్డ్ డీసెంట్ ప్రైజెస్, మనకి నార్మల్ ఫ్లీ మార్కెట్స్ టైప్లో దొరుకుతున్నాయి. అండ్ అక్కడే దాని పక్కన ఒక మ్యాథ్స్ షాప్ ఉండే. ఇది ఫస్ట్ మ్యాథ్స్ షాప్ అనమాట. గేట్ నెంబర్ 3 నుంచి ఎంటర్ అయితే డిఫరెంట్ మ్యాథ్స్ ఉండే, బాగున్నాయి. అండ్ కొంచెం ముందుకెళ్తే ఇది ఒక వుడ్ వర్క్స్ షాప్ ఉంది. యాంటిక్ కలెక్షన్లా ఉండే, చాలా బాగుంది. లైక్ ఇంటీరియర్స్గా పెట్టుకోవడానికి ఇంట్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. బట్ ప్రైజెస్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. బట్ మీకు బడ్జెట్ ఉంది, క్వాలిటీ వైజ్ బాగుంది అనుకుంటే చూడొచ్చు అనమాట. ఇవి మంచి యాంటిక్ పీసెస్ లాగా కూడా ఉన్నాయి కొన్ని. ఇదిగోండి ఇక్కడ చూడండి, గన్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్ వేజెస్ చూడండి, పెద్ద పెద్దవి ఉన్నాయి, చాలా చిన్నవి ఉన్నాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నవి. మనకి పాతకాల పిల్లల్లో ఉంటాయి కదా, బ్లైండ్స్ కావచ్చు, ఇలా కూర్చునే సోఫా సెట్స్ అండ్ దివాన్స్, మినీ దివాన్స్, స్టూల్స్, మిర్రర్స్, క్లాక్స్, ఉయ్యాల ఉంది. అండ్ ఇలాగా చూడండి, ఇవి చిన్న వుడెన్ బౌల్స్, ఇప్పుడు వుడెన్ ట్రేస్ వస్తున్నాయి, ఇలాంటివి ఉన్నాయి. నేను ట్రేస్ ఇవి అడిగితే ఇవైతే 2000 ఆ రేంజ్లో ఉంది అని అన్నారు ఒక్కొక్క ట్రే. అండ్ తర్వాత ఈ మసాలా బాక్సెస్, ఇవి చూడండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. బట్ ఇలాంటివి మీకు ఇంత ప్రైస్ రేంజ్లో చూడట్లేదంటే మీకు అమెజాన్లో కూడా నార్మల్ రేంజ్లో దొరుకుతుంది. ఈ మిర్రర్ చూడండి ఎంత బాగుందో. అండ్ అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఒక చెప్పుల షాప్ అయితే వచ్చింది. నేను చాలా చెప్పుల షాప్స్ చూశాను, అంటే ఎక్కువ మోడ్రన్వి ఉండే. కానీ ఈ స్టాల్లో అయితే మనకి కొంచెం ట్రెడిషనల్ వేర్ లాగా జూతాస్ అంటారు కదా, సో కాయిన్స్, గవ్వలు అలాంటివి వాడి ఉండే. అండ్ ఇక్కడ హ్యాండ్లూమ్ స్టాల్ ఉంది, దాంట్లో డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉండే, మంచి కలంకారీ ప్రింట్స్ ఉన్నవి, హ్యాండ్లూమ్ శారీస్ ఉండే, ఫస్ట్ కాపీస్ కూడా ఉన్నాయి కొన్ని. సో జాగ్రత్తగా మీరు చూసి తీసుకోండి ఫస్ట్ కాపీస్, ఆ హ్యాండ్లూమ్వి ప్యూరా అన్నది. సో ఇలా మార్కెట్లో అయితే ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక సైడ్ అంతా మంచిగా ఓన్లీ డ్రెస్సెస్ ఉండే, ఒక సైడ్ ఏమో ఇలా బెడ్షీట్స్ అవన్నీ ఉండే. క్వాలిటీ కొన్ని బెడ్షీట్స్ ఈ స్టోర్లో కూడా మంచిగా ఉంది. నాకు బాగా నచ్చినవి అయితే 2000-3000 అని చెప్పారు. దాని తర్వాత మిగిలిన 1000 రేంజ్లో కూడా ఉన్నవి. ఇలాగా చాలా స్టోర్స్ అయితే చాలా వరకు విండో షాపింగ్ చేస్తూ వెళ్ళాము. ఫస్ట్ అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయి అలాంటివి చూసి తర్వాత తీసుకుందాం కొన్ని అనేసి. అండ్ కొంచెం ముందుకెళ్తే ఇది ఒక బ్యాగ్స్ స్టోర్ ఉండే. బ్యాగ్స్ అయితే మంచి కలెక్షన్ ఉంది. హ్యాండ్ బ్యాగ్స్ అవ్వచ్చు, బ్యాక్ ప్యాక్స్, క్లచెస్, టోట్ బ్యాగ్స్, ఇలాంటివన్నీ మంచి కలెక్షన్ ఉంది. నా దగ్గర ఆల్రెడీ చాలా ఉన్నాయని తీసుకోలేదు. అండ్ ఈ కర్టెన్ చూడండి, నాకు ఇది ఒకటి బాగా నచ్చింది, వైట్ కర్టెన్ విత్ బ్లాక్ బాక్సెస్ టైప్ది. 1000 అలా చెప్పారనుకుంటా. సో నాకు కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది, అంత నీడ్ లేదులే అని తీసుకోలేదు. బట్ బాగుంది. ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో కూడా ఉన్నాయి. మీకు ఇలా డిఫరెంట్ కావాలంటే చూడొచ్చు. అండ్ ఇది ఒక్కటి చూస్తే నాకు ఏదో పింట్రెస్ట్, మనకి ఎస్థెటిక్స్ టైప్లో ఉన్నాయి బ్యాగ్స్ ఇవన్నీ, సరోజిని మార్కెట్ ఆ టైప్లో ఉందన్నమాట. సో ఇవి క్యూట్గా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ పక్కనే చెప్పాను కదా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్, అవి అయితే చాలా బాగున్నాయి. అండ్ చాలా పెద్ద బ్రాండ్స్కి మీరు
ఫస్ట్ కాపీస్ డ్యూప్స్ చూస్తున్నట్టయితే అలాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి. బట్ చూసి యాసెట్ చూసి తీసుకోండి. అండ్ కొంచెం ముందుకెళ్తే ఇది ఒక స్టోర్ నాకు బాగా నచ్చింది. దీంట్లో ఏంటి అంటే ఇది హ్యాండ్లూమ్ అంటే కాటన్, మంగళగిరి అలాంటి టైప్లో చుడీదార్స్ అన్స్టిచ్డ్వి. సో మెటీరియల్స్ దొరుకుతున్నాయి, మంచి కలంకారీ ప్రింట్స్. వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ అంట. శారీస్ ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, బాగుంది క్వాలిటీ కూడా, అండ్ డీసెంట్ ప్రైసెస్. అండ్ ఇలాగ కొన్ని హోమ్ డెకార్ పీసెస్ కూడా ఉన్నాయి. అండ్ తర్వాత చాలా వరకు శారీ షాప్స్ ఉన్నాయి. చూడ్డానికి అయితే డిజైన్స్ కొన్నిట్లో ఫెంటాస్టిక్గా ఉన్నాయి, బట్ ప్రైజెస్ అయితే 2000, 3000, 10,000 అసలుకి అలా చెప్తున్నారు. ఇస్ ఇట్ రియలీ వర్త్ ద ప్రైస్ అన్నది అయితే ఒక క్వశ్చన్ ఉంది. కానీ మేము మెంటల్గా ఆ ప్రైస్ రేంజ్లో శారీస్ తీసుకోవాలని అయితే డెఫినెట్గా వెళ్ళలేదు. సో అవి చూడలేదన్నమాట. అడిగాము, బట్ వీ వర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రైసెస్ దట్ దే సెడ్. సో మేమైతే తీసుకోలేదు శారీస్. అండ్ కొంచెం ముందుకు వచ్చి ఇవన్నీ కాదులే కానీ చిన్న ఐటమ్స్ చూద్దామని యాక్సెసరీస్ చూడడం స్టార్ట్ చేశాను. ఇఫ్ యూ నో మీ యూ వుడ్ నో మై లవ్ ఫర్ ఇయర్ రింగ్స్. నా దగ్గర ఇయర్ రింగ్స్ అయితే డబ్బాలకి కలెక్షన్ ఉంటుందన్నమాట. సో కానీ చాలా కామన్ కలెక్షన్ అనిపించింది. నార్మల్గా బయట యూజువల్గా దొరికే ఉన్నాయి చాలా వరకు. నేనేమైనా ఇంకా కొత్త మోడల్స్ వస్తాయేమోనని ఎన్ని షాప్స్ చూశాను, చాలా వరకు కామన్ ఉన్నాయి. బట్ మీకు ఎక్కువ కలెక్షన్ లేదు అనుకున్నా, మీకు ఇలాంటివి కొత్తవి అంటే డెఫినెట్గా చూడొచ్చు. ప్రైజెస్ అయితే తక్కువనే ఉన్నాయి, కొంచెం బార్గెన్ చేయాలి కాబట్టి. కొన్నిట్లో ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి కానీ మ్యాక్సిమం బార్గెన్ చేయొచ్చు. ఇలాంటి వాటి మీద 10-20 రూపీస్ తగ్గుతారు. సో క్లచెస్ ఇవైతే నాకు ఇలాంటి స్టోర్స్కి వెళ్తే పక్కా తీసుకునేది క్లచెస్. ఎందుకంటే మాల్స్లో ఒక్కొక్క క్లచ్ సెట్ 200-300 చెప్తున్నారండి ఈ మధ్య. ఇక్కడైతే మనకి 30-40 రూపీస్లో వస్తాయి. చాలా స్టర్డీగా కూడా ఉంటాయి, చూసి తీసుకోండి. అలా కొన్ని యాక్సెసరీస్ అవన్నీ తీసుకున్నాను. ఇంకా కొంచెం ముందుకు వచ్చేస్తే ఇలాగ డిఫరెంట్గా కార్పెట్స్, ఈ కాశ్మీరీ వర్క్స్ అనమాట. వాలెట్స్ అవన్నీ ఉండే. వాలెట్స్ 80 రూపీస్, 100 రూపీస్ అలా చెప్పారు. ఇలా కార్పెట్స్ అవన్నీ ఉండే. అండ్ మేము ఇంట్లో ఇవి ఎక్కువ వాడడం కాబట్టి తీసుకోలేదు. ఈ బెడ్షీట్ చూసారా, నాకు ఇది కూడా బాగా నచ్చింది. అమ్మమ్మ వాళ్ళు అలాగా దివాన్స్ మీద ఇలాంటివి వేసేవాళ్ళు కదా. సో ఇది అడిగాను, నాస్టాలజిక్గా అనిపించి వాళ్ళు కూడా 2000 చెప్పారు నాస్టాలజిక్గా. సో అందుకని వదిలేసి వచ్చాను. ముందుకు వస్తే ఇవి ఇన్విజిబుల్ చైన్స్ కనిపించాయి. ఇది ఒక చాలా చిన్న స్టోర్, బట్ బాగుంది కలెక్షన్, డీసెంట్ ప్రైజెస్. మీరు ఇలా సెట్స్ ఏమన్నా వెరీ రీజనబుల్ ప్రైజెస్లో చూస్తే ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా చూడొచ్చు. స్టోర్స్ చిన్న వాటివి మీకు డీసెంట్ ప్రైజెస్లో కూడా వచ్చేస్తాయి. అలా కాదు, యూఆర్ లుకింగ్ ఫర్ సమ్ యూనిక్ జ్యువెలరీ అంటే ఇలాంటి 92.5 స్టెర్లింగ్ జ్యువెలరీ అవి కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇయర్ రింగ్స్ అవ్వచ్చు, చైన్స్, రింగ్స్ అన్నీ ఉన్నాయి. బట్ బడ్జెట్ కూడా ఎక్కువ అండి. మీ దగ్గర బడ్జెట్ ఉంది అంటే ఇలా బీట్స్ కలెక్షన్స్, చాలా ప్యాటర్న్స్, చాలా మోడల్స్ ఉన్నాయి, డ్రీమ్ క్యాచర్స్ కానీ అన్నీ. బట్ చూసి తీసుకోండి. బయట కూడా మీకు ఇలాంటి డిజైన్స్ ఈ మధ్య దొరుకుతున్నాయి కాబట్టి ఓన్లీ మన దగ్గర అవైలబుల్ లేవు అన్న డిజైన్స్ మీద స్పెండ్ చేస్తే మంచిది, ఇఫ్ యూ స్పెండింగ్ గుడ్ మనీ. అండ్ ఇంకా ముందుకు వస్తే ఇది ఒక స్టోర్లో ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. నాకు ఒకప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంటే పిచ్చి. నాకు తెలిసి నాకు ఇక్కడ ఉన్న హాఫ్ ఆఫ్ ద మోడల్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉండే ఉంటాయి డెఫినెట్గా. చాలా ఇయర్ రింగ్స్, నెక్ చైన్స్, బ్రేస్లెట్స్ అన్నీ ఉన్నాయి. సో జ్యువెలరీ అయితే ఏ పీస్ అయినా 100. బట్ నాకు ఆక్సిడైజ్ జ్యువెలరీ ఇప్పుడు అంత వాడట్లేదని తీసుకోవట్లేదు. బట్ ఇట్స్ స్టీల్ డీల్లా ఉండే ఆ స్టోర్. ఒకప్పటి శ్రీలేఖ అయితే డెఫినెట్గా చాలా తీసుకునేదాన్ని. అండ్ కొంచెం ముందుకు వస్తే నేను క్రాకరీ చాలా వరకు ఏమంటారు ఇది మనకి పగిలిపోతాయి అనేసి తీసుకోలేదు. బట్ ఇవి పింగాని ఇవి ఏమంటారు, ఇవి పెద్దగా పగలవు అనమాట. సో ఈ స్టోర్కి వచ్చి చూసేలోపు ఫస్ట్ తీసుకోవద్దు అనుకున్నాను. బట్ 1 కేజ్ 379 అని రాసింది. సో అసలు ఏముందా అని చూద్దాము అని వచ్చాను. సో కొన్ని కామన్ ప్యాటర్న్స్ ఉండే, బట్ కొన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్లో కూడా ఉన్నాయి డిజైన్స్. ఇదిగోండి ఇక్కడ ఈ ఫ్లవర్ డిజైన్స్ అవ్వచ్చు, అలాంటివి కొన్ని తీసుకున్నాము. అండ్ కొంచెం ముందుకు వస్తే ఇలా క్రోషే బ్యాగ్స్ ఉండే. నేను జైపూర్లో కొన్ని తెచ్చుకున్నాను ఒకసారి. సో చూద్దాము అని అడిగితే అక్కడ నుంచి చాలా పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ 500కి తీసుకున్నా. వీళ్ళైతే ఇక్కడ చిన్న వాలెట్ లాంటి హ్యాండ్ బ్యాగ్ 500 చెప్పారు. బట్ క్వాలిటీ బాగుంది.
అండ్ ఈ బ్లాంకెట్స్ అయితే నాకు చాలా నచ్చాయి. నేను ఇది ఎంట్రన్స్లో చూశాను, మళ్ళీ ఎగ్జిట్లో వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను తిరిగి. సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉండే. సో వెతికి తిరిగి చూడండి, మీకు ఇంకా మంచి ఆప్షన్స్ దొరకవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇంకా స్టోర్స్ ఇంకెక్కువ ఓపెన్ అవుతాయి కాబట్టి. సో మేము 7కి వచ్చాము, ఈ టైంకి ఆల్మోస్ట్ 9 అవుతుంది. సో క్రౌడ్ ఈ టైంకి ఇంకెక్కువ అయ్యారు, ఎందుకో తెలియదు కానీ. సో అప్పటికి నాకైతే ఫుల్ టయర్డ్ అయిపోయాను అనమాట జర్నీకి అదంతా. సో ఇంకా అలా మా షాపింగ్ ర్యాపప్ చేసేసుకొని ఇంటికైతే బయలుదేరాము. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్.